హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ. వెజిటేబుల్స్ అన్నిటిని కలిపి ఇలా దమ్ బిర్యానీ చేసుకున్నట్లయితే చికెన్ దమ్ బిర్యానీ ఎంత రుచికరంగా టేస్టీగా ఉంటుందో అంతే రుచితో ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కలిపి దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్. ఇవి రెడీ చేసుకోవడం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ వెజ్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. బిర్యానీ రెడీ చేసుకునే ముందు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని లేయర్స్ లాగా విడగొట్టి ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఈ కన్సిస్టెన్సీలో ఉంచేలాగా మనం ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇలాగైతేనే బిర్యానీలోకి చాలా రుచికరంగా ఉంటాయండి. మనకి బయట దొరికే వెజ్ దమ్ బిర్యానీ ఎంత రుచికరంగా టేస్టీగా ఉంటుందో అంతే రుచితో మనం ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. వెజ్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నానండి. ఈ రైస్ని ముందే కడిగి పెట్టి నానబెట్టుకోవాలి. దానికోసం ఒక లోతున్న గిన్నెను తీసుకొని అందులో చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకున్నాను. ఇలా బౌల్లోకి బియ్యం పోసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. మనం ఇలా పిసికి కడగడం ద్వారా దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ ఈ వాటర్ని కొలతలతో చూపించట్లేదండి, అందాజని బట్టి వేసుకోవాలి. ఫస్ట్ అడుగు మందంగా వెడల్పాటి లోతున్న గిన్నెను తీసుకొని అందులో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అన్నిటిని వేసుకోవాలి. నేను ఇక్కడ బంగాళదుంపల్ని 2 మీడియం సైజు తీసుకున్నాను. వాటి పొట్టును తీసేసి ఇలా మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసుకోకూడదు, అలాగని చిన్నగా ఉండకూడదు. ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మీడియంగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో కడిగిన క్యాలీఫ్లవర్ని ఇందులో వేసుకుందాం. 2 మీడియం సైజు క్యారెట్ని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని బీన్స్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీస్ 2 గ్లాసుల బియ్యానికి కరెక్ట్గా సరిపోతాయండి. తర్వాత ఇందులోనే ఒక గుప్పెడన్ని పచ్చి బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీని వాటర్లో కడిగి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనాను, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వెజిటబుల్స్తో పాటు వేసుకోవడం ద్వారా వీటి ఫ్లేవర్స్తో టేస్ట్ చాలా బాగుంటుంది. అచ్చం బయట చేసుకునే దానిలాగానే వస్తుంది. తర్వాత ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. చూసారు కదా, మనం ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత లేయర్స్ లాగా తీసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, చాలా క్రిస్పీగా వచ్చాయండి. కలర్ కూడా మంచి కలర్లోకి వచ్చాయి. ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా ఉండాలి. 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు. నేను ఇక్కడ ఉప్పుని 2 టీ స్పూన్ వేసుకున్నాను. మనం రైస్లో కూడా ఉప్పు వేసుకొని ఉడికించుకుంటాము. అందాజని బట్టి వేసుకోవాలండి. క్వాంటిటీని బట్టి మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మరసాన్ని బౌల్లోకి పిండుకొని ఆ రసాన్ని గింజలు లేకుండా ఇందులో వేసుకోవాలి.
తర్వాత ఇందులోనే 3 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. తర్వాత 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా వెజిటేబుల్స్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇలా మసాలాలన్నీ ముందే వేసి పెరుగు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవడం ద్వారా బయట వెజ్ బిర్యానీ ఎంత రుచికరంగా ఉంటుందో అంతే రుచితో మనం ఈ వెజ్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకొని మనం రైస్ ఉడికించుకుందాము. స్టవ్ మీద ఒక లోతున్న గిన్నె పెట్టుకొని అందులో ఆ గిన్నె సగం వరకు వాటర్ పోసుకోవాలి. ఒక 2-3 బిర్యానీ ఆకులు అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి. 2 యాలకులు, 3-4 లవంగాలు, కొంచెం చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి, సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కూడా నేను 2 టీ స్పూన్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రైస్ని 80% మాత్రమే ఉడికించుకోవాలి. మిగతా 20% మనకి వెజిటేబుల్స్తో ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. రైస్ ఉడికించుకునేటప్పుడు అక్కడే ఉండి ఉడికించుకోండి. ఎందుకంటే ఏమాత్రం మెత్తగా అయినా కూడా బిర్యానీ అంత రుచికరంగా రాదు, మెత్తగా అయిపోతుంది. 5-10 నిమిషాలలో రైస్ ఉడికిపోతుంది. కాబట్టి అక్కడే ఉండి చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకొని రైస్ చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం 80% ఉడికించుకున్నాం కదా, ఇలా పట్టుకొని చూస్తే అది సాగుతుందండి. ఇలా 80% ఉడికించుకున్న తర్వాత ఈ రైస్ని ఒక జల్లి బుట్టలో వేసుకొని వడగట్టుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వడగట్టుకోవడం ద్వారా రైస్ మనకి ఆ బుట్టలో ఉండిపోతుంది. దానిలో వాటర్ తీసేసిన తర్వాత ఆ రైస్ని మనం మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్లో వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పసుపు వాటర్ని దీనిపైన పోసుకోవాలి. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ని వాడట్లేదండి, న్యాచురల్గా ఉండే పసుపు వాటర్ వేసుకున్నాను. ఈ బిర్యానీ చాలా కలర్ఫుల్గా వస్తుంది. ఇలా పసుపు వాటర్ ఇలా పోసుకున్న తర్వాత దానిపైన 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని గిన్నెపై మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 30 to 40 minutes వరకు ఉడికించుకోవాలి. చికెన్ని 40 to 45 వరకు ఉడికించుకుంటాం కదా, ఈ వెజ్ దమ్ బిర్యానీ కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 30-35 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. గిన్నె పైన మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి. నేను ఇక్కడ 35 minutes ఉడికించుకున్నానండి. 35 minutes తర్వాత చూడండి మనకి ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది. మంచి గుమగుమల వాసన వచ్చేస్తుంది. అచ్చం చికెన్ బిర్యానీ రెడీ చేసుకునేటప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో అంతే రుచికరంగా ఈ బిర్యానీని రెడీ చేసుకున్నాము. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో కానీ నేను ఇక్కడ చిన్న బేషన్లో తీసుకున్నాను. చూడండి అన్నం పొల్లులుగా చాలా చక్కగా ఉడికిపోయింది. అడుగున వెజిటేబుల్స్ కూడా మాడకుండా సాఫ్ట్గా ఉడికిపోయాయి. వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయి ఎంతో రుచికరమైన గుమగుమలాడే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫస్ట్ రైస్ తీసుకొని దానిపైన నేను వెజిటేబుల్స్ వేసుకున్నాను. చూస్తుంటేనే నోరూరించే స్పైసీ అండ్ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ చేసుకున్నాము. చాలా సింపుల్ కదా అండి రెడీ చేసుకోవడం. ఇంట్లో ఉన్న వాటితోటి టేస్టీగా ఈ వెజ్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని
సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన కలర్ఫుల్ స్పైసీ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరించే ఎంతో రుచికరమైన స్పైసీ అండ్ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.